5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 ఈ 2 వచనాలు అందరికీ తెలుసు. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు కలవరి శిలువలో కాచిన రక్తం ద్వారా నన్ను అంధకార సంబంధము అయినటువంటి ప్రభా అపవాదికి సంబంధించినటువంటి చీకటిలో నుండి, అలాగునే ప్రభా అపవిత్రమైన తండ్రి మరి కుక్క వంటి స్వభావం కలిగినటువంటి నన్ను మీరు ప్రేమించి మీ బల్ల యొద్దకు ప్రభా మీ యొక్క రొట్టె యొద్దకు నన్ను నడిపించినందుకే మీకు ఎంత ఉన్నారు. ప్రభా నన్ను ప్రేమించారు, నా కొరకే శిలువలో రక్తాన్ని చిందించారు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినారు. ప్రభా నన్ను ఆరాధించినట్లుగా మీరు ఇచ్చిన కృపకే వందనాలు. అలాగునే బల్ల మీద ఉన్నటువంటి రొట్టె, ఆ రొట్టెలోని ముక్కలో పాలు పొందడం ద్వారా మీతో పాలు అన్నట్లుగా తండ్రి నన్ను కోరుకున్నందుకే వందనాలు. ఇలా తండ్రి మీ యొక్క రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడే దేవుడు, సరిచేసే దేవుడు, యోగ్యత ఇచ్చే దేవుడు, ప్రభా మీరు కృప చూపించే దేవుడు అని ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్ఠమైన నామంలో మీకే సమర్పించుకొనిచున్నాను తండ్రి. కొద్దిమంది ఆరాధన చేయమన్నప్పుడు వారు బిగ్గరగా చేయడం లేదు. ఒకటి అందులో చివరికి ఈ కొద్ది ఆరాధన లేక స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నాను అని చెప్పడం లేదు. నాకు వినపడ్డంత వరకు అయితే కొంతమంది, అందరు కాదు, కొంతమంది చివరికి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆరాధన యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నా అని చెప్పాలి. యేసు ప్రభు వారి ద్వారానే దేవునికి ఏం కావాలి? కృతజ్ఞతాస్తుతులు వెళ్ళాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. అలా యేసు క్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడతాడు. ఆయన లేకుండా మరి మనము స్తుతి అర్పణ చెల్లించవద్దు. ఇది మనకు ముఖ్యమైనది. యేసు క్రీస్తు నామంలో ఏం లేదు, ఎన్నో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యంలో ఏది అర్థమైందో ఆ ఒక్క మాట, నేను పాపినై ఉండగా నా పాపం కొరకై యేసు ప్రభు వారు చేసిన శిలువ కార్యమును బట్టి ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నా, అంతే. అంత కూడా ఒక 15-20 సెకండ్లలో చెప్పచ్చు. ఇంకా ఏదైనా జ్ఞాపకం వస్తే దాన్ని బట్టి ఆ వాక్యాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. వాక్యం రాసుకుంటే ఆ రాసుకున్న వాక్యాన్ని ఒకసారి చూసి అందులో మనకు అర్థమైన మాట అండర్లైన్ చేసుకొని ఆ మాటను ప్రభువుకి చెల్లించాలి. అలా ప్రభువును ఆరాధించాలి. ప్రభు మనల్ని ప్రేమించాడు, ప్రభు మనల్ని రక్షించాడు.
ఇప్పుడు బలలో పాలు పొందక మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఏడవ వచనం రాయబడింది, మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పులిపిండి లేదంటున్నాడు, మళ్ళీ ఆ పులిపిండి తీసి పారవేయమంటున్నాడు. మనలో ఏం లేదంట, పులిపిండి లేదు, కానీ పులిపిండిని పారవేయండి. అంటే పాత స్వభావం ఏదైతే ఉందో ఆ పాత స్వభావాన్ని మనము ఏమన్నాడు, పాతదైన పులిపిండి. ఎందుకు 6వ వచనం రాయబడింది, పులిసిన పిండి కొంచెమైనను కొంచెం పులిసింది ఉన్న ముద్ద అంతా కూడా అంత పులిసిపోతుంది. మన యొక్క విశ్వాస జీవితం అంతా, మన క్రైస్తవ జీవితం అంతా, మన పరిశుద్ధమైనటువంటి జీవితం అంతా పులిసిపోకుండా ఉండాలంటే మనలో ఏదైతే కొంచెం పులిసింది, అబద్ధమా, చెడ్డ మాటలా, చెడ్డ చూపులా, లేక చెడ్డ అలవాట్ల, ఇంకా మనలో ఏదైతే దేవుడికి ఇష్టం లేనిది ఉందో వాటిని మనం తీసివేసుకోకపోతే మిగతా మంచివి కూడా ఏమవుతాయి, పులిసిపోతాయి. అందుకని 7వ వచనంలో మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటికి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు వధించబడింది దేని కొరకంటే మనము నూతనం కావడానికి, మనలో పాత స్వభావము తొలగిపోయి గతంలో ఉన్నటువంటి అలవాట్లు, గతంలో ఉన్నటువంటి మరి మాటలు, గతంలో ఉన్నటువంటి చూపులు, గతంలో ఉన్నటువంటి లేక సాంప్రదాయములు, ఇంకేమైనా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నాయో వాటిని తీసి పారవేయాలి. అన్నం వండేటప్పుడు ఆ గిన్నెలో ఉన్నదంతా ఏం చేస్తాం, పాతది ఏమని ఉంటే నిన్న కొత్తదే, కానీ ఈరోజు మరలా అందులోనే వంట చేయకముందు ఆ పాత్రను ఏం చేయాలి, శుభ్రం చేయాలి. అప్పుడు కానీ ఇప్పుడు ఈరోజు వండింది చెడిపోకుండా ఉంటుంది. అది ఇది రెండు కలిస్తే ఏమవుతుంది చెప్పండి, అలా చెడిపోతుంది. అలా మన పాత స్వభావం ఏదైతే ఉన్నాయో దాన్ని తీసివేసుకోవాలి. ఆదాము స్వభావమే కానీ, లేక కయ్యేను స్వభావమే కానీ, ఆకాను స్వభావమే కానీ, ఇంకా మరి ఇస్కరియోతు యూదా స్వభావమే కానీ, కోరహు స్వభావమే కానీ, ఇంకా మిరియాము స్వభావమే కానీ, బైబిల్లో యెజబెలు స్వభావమే కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు కదా అహాబు స్వభావమే కానీ కొంతమంది బైబిల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ స్వభావము మనలో ఏదైనా ఉంటే దాన్ని మనం తీసివేసుకోవాలి. మనమే అలాంటి స్వభావం దగ్గర పెట్టుకోవద్దు. ఎందుకంటే పస్కా దగ్గరికి వచ్చేటప్పుడు పోయిన వారం మంగళ బుధవారాల్లో సూర్యాపేటలో సువార్త జరిగినప్పుడు ఖాళీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రశ్నలు జవాబుల కార్యక్రమం ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ బైబిల్లో నాకు ఈ డౌట్ ఉంది దాన్ని తీర్చండి అని అడుగుతారు. అని కొంతమంది సరే మీరు చెప్పండి అని ఒకరికొకరు అడుక్కుంటుంటారు. అడిగినప్పుడు ఎవరో ఒకరికి తెలిసింది చెప్తారు, ఇంకొకరికి తెలిసింది చెప్తారు. కొన్నిసార్లు పెద్దవాళ్ళకు తెలిసింది చిన్నవాళ్ళకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు పెద్దవాళ్ళకు తెలియంది కూడా చిన్నవాళ్ళకు తెలియవచ్చు. అలా దేవుని యొక్క వాక్యంలో మరి మనము కొన్ని తెలుసుకొని ఉండాలి. ఒకసారి మా స్నేహితుడు ఒక ఆయన సువార్త చెప్తున్నాను. మా స్నేహితునికి సువార్త చెప్తూ అన్నీ చెప్పాను. ఆదాము నుండి నాకు తెలిసినంత వరకు యేసు ప్రభు యొక్క శిలువ వరకు చెప్పి
యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారికి కనపడ్డాడు. 40 దినాలు కనపడ్డాడు అనేసరికి మా స్నేహితుడు అన్నాడు, 40 దినాలు కనపడ్డా? కనపడ్డాడు. ఎక్కడుందో చూపి అన్నాడు. అనేసరికి నాకు తెలియక మా పాస్టర్ గారిని అడిగాను, ఆయన తెలియక పాస్టర్ని అడిగాను, ఆమె తెలియదు. వెతికి 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 సరే ఉంది, కానీ ఎక్కడ ఉంది? ఆ మందిరంలో పని జరుగుతున్నప్పుడు సండే స్కూల్ నిర్మాణం జరుగుతుంది. మేస్త్రి పని చేయడానికి విశ్వాసులు వచ్చారు. విశ్వాసే వచ్చాడు. అయితే ఆ మేస్త్రి పని చేయడానికి వచ్చినటువంటి ఆయన మా సంభాషణ అంతా విని ఏమనంటే, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తల కార్యములు ఎవరు? ఒక చేతితో తాళ్ళు పట్టుకున్నాడు, ఒక చేతితోనేమో ఒక చేతితో తాళ్ళు పట్టుకున్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుతూ అనేక ప్రమాణములు చూపి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఎన్ని దినాలు? 40 దినాలు. మామూలుగా యేసు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత కనపడ్డాడంటే సువార్తల్లో వెతుకుతున్నాం మేము. అప్పుడు నేనేం సేవకునేం కాదు, నేను విశ్వాసిని. ఆ తాపి మేస్త్రి కూడా ఆయన ఇప్పుడు సేవకుడే. తాపి మేస్త్రి కూడా ఏమైంది? ఇప్పుడు సేవకుడే. అయితే అలాగనే మన సువార్తలో ఏమన్నారంటే, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడ్డాడు అని ఎక్కడుంది అని అడిగారు. 33.5 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడ్డాడు, లేక 33.5 సంవత్సరాలే జీవించాడని ఎలా చెప్పగలుగుతారు అనేసరికి ఒకరు ఒక మాట అందరూ చెప్పుకుంటున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ సందేహాన్ని తీర్చడానికి ఈ మాటలు చెప్పిన అది ఇప్పుడు మనకు బలవర్తమానమైంది. వాళ్ళకి ఆ సందేహం తీరింది. ఏంటంటే 3-4 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు జీవించిన కాలం రాయబడింది. ఆయన జన్మించిన జన్మాన్ని గురించి రాయబడింది. మత్తయి సువార్తలోనేమో ఆయన జన్మమును గురించి మాత్రమే రాయబడింది. మార్కు సువార్తలోనేమో ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి లేక సువార్త ప్రారంభించినప్పటి నుండి రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. అలా సువార్తను ప్రారంభించిన అప్పటి నుండి రాయబడింది. ఇక్కడ అర్థం కాదు. అయితే మత్తయి సువార్తలోనేమో యేసు ప్రభు వారి కంటే ముందు అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని మొదటి వచనంలో మత్తయి 1:1 రాయబడింది. అక్కడ మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు వారి యొక్క జన్మం రాశారు, కానీ తర్వాత వయస్సు అవన్నీ రాయలేదు. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం లేక 4వ వచనం చూడండి. వాటినన్నిటినీ మొదటి నుండి వాటన్నిటిని ఏం చేయాలి? నేను మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను మొదటి నుండి ఏం చేశాడట? తరచి పరిష్కారముగా తెలుసుకున్నాడు. ఊరికనే రాయలేదు. మొదటి నుండి తేటగా అడిగి అన్ని పరిష్కారంగా తెలుసుకొని అవి నిజం అనుకున్నాకనే రాశాడు అని. యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచే దూత ఎలా వచ్చాడు, క్రిస్మస్ సందర్భంగా వేసే నాటికలన్నీ కూడా ఈ లూకా సువార్త 1వ అధ్యాయం నుండి ఎక్కువ తీసుకుంటారు.
ఆ తర్వాత పశువుల శాల. ఇప్పుడు 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఎన్ని దాదాపు 30 సంవత్సరాలప్పుడు ఏం చేశాడు? బోధించడం మొదలుపెట్టాడు. అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇప్పటికి? యేసుకు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఎన్ని? యేసు ప్రభు వారు బోధించడం మొదలుపెట్టినప్పుడు ఎంత వయసు? నేను బోధించడం మొదలుపెట్టినప్పుడు 21 సంవత్సరాలు. నాకు 21 సంవత్సరం ఉన్నప్పటి నుండే నేను బోధించడం మొదలుపెట్టాను. యేసు ప్రభు వారు అయితే 30 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండే బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు యోహాను సువార్త. యోహాను సువార్త. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క బాప్తిస్మమును గూర్చిన విషయాలు ఆరంభిస్తారు. మార్కు సువార్త కానీ యోహాను సువార్త కానీ ఇద్దరు మరి యేసు ప్రభు వారి యొక్క బాప్తిస్మం నుండి, అంటే యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నాక బోధింపడం మొదలుపెట్టాడు కాబట్టి అది 30 సంవత్సరాల వయసు నుండే స్టార్ట్ చేశారు యోహాను సువార్త. ఇప్పుడు 2వ అధ్యాయము 13వ వచనము. 2:13 ఏమొచ్చింది? యూదుల పస్కా పండుగ వచ్చింది. తర్వాత 6వ అధ్యాయము 4వ వచనం. ఏమైందట? పస్కా అనే యూదుల పండుగ సమీపించెను. తర్వాత 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. అర్థమైందా? తర్వాత 18వ అధ్యాయం 28వ వచనం. 18:28. అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి గనుక ఇలా పస్కా పండుగ యేసు ప్రభు వారికి 30వ సంవత్సరం ఉన్నప్పుడు పస్కా పండుగ 2వ అధ్యాయంలో రాయబడింది. యేసు ప్రభు వారికి 31 వచ్చినప్పుడు పస్కా పండుగ 2వసారి రాయబడింది, 2వ అధ్యాయం 6వ అధ్యాయం. తర్వాత 13వ అధ్యాయంలో 32వ సంవత్సరం, తర్వాత 18వ అధ్యాయంలో 33వ సంవత్సరం. ఇలా మరి యేసు ప్రభు వారి యొక్క బాప్తిస్మం తర్వాత పస్కా పండుగ వాళ్ళు లెక్కిస్తే వాళ్ళకు 3.5 సంవత్సరాలు వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క బాప్తిస్మం నుండి పస్కా పండుగలు లెక్కించారు కదా. ఎందుకు? 2వ అధ్యాయం 23వ వచనం. 2:23. ఇప్పుడు 13వ వచనం ఏం రాయబడింది? 13వ వచనం 2:13. సమీపంగా ఉందంటే ఇంకా పండుగ రాలేదు, దగ్గరికి వస్తుంది. మనం అక్టోబర్ నుంచి ఏం చేస్తాం? దగ్గరికి వస్తుందంట. పస్కా వస్తుందట. అక్టోబర్ నుండి ఏమైనా ఆలోచన చేస్తాం? చెప్పండి. అక్టోబర్ రాగానే వెంటనే మనకు 1 నెల మధ్యలో ఉంది. ఇక డిసెంబర్లో ఏమొస్తుంది మనకు? క్రిస్మస్ వస్తుంది అనుకుంటాను చూడండి. అలా
అందుకని అలా ఆ లెక్కలన్నీ వాళ్ళకు చెప్తే, అబ్బా ఇది ఎట్లా తెలిసిందన్న నీకు అంటారు వాళ్ళు. ఇది ఎలా తెలిసింది అంటే, ఊరికనే కూర్చోవద్దు. ఊరికనే కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఒక విషయాన్ని గురించి, వాక్యాన్ని గురించి ఆలోచన చేయాలి. దేవుని మందిరాన్ని గురించి కానీ, లేక వాక్యాన్ని గురించి కానీ, పాటలను గురించి కానీ, లేక మరి సువార్త గురించి కానీ, ఇంకా ఏమైనా ఆత్మీయ సంగతులు మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనం ఆలోచన చేస్తే దొరుకుతాయి. మేము చాలా రోజుల నుంచి చాలామందిని అడుగుతున్నాం, కానీ మరి చెప్పట్లేరంటే మరి చాలామంది చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు వింటలేరు. ఎన్నో స్థలాలు చెప్తారు, వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారు? బయటకు వెళ్తారు. వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఇదే విషయాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతారు. ఇదే చెప్పేటప్పుడు వంటల దగ్గర ఉంటారు. ఇదే చెప్పేటప్పుడు ఇప్పుడు ఇద్దరు వంటల దగ్గర ఉన్నారా? పోవాలా? ఎవరు వెళ్ళారా వంట దగ్గరికి? వాళ్ళకి ఇప్పుడు పసకా గురించి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? చెప్పండి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడా అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అలా సేవకులు చెప్పరని కాదు, చెప్తూనే ఉంటారు. సేవకులు వాళ్ళకి తెలిసినంత వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని, అర్థం చేసుకున్న విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సమయానికి ఏమొస్తుంది మనకు? చెప్పండి. ఆ సమయానికి నిద్ర రావడము, ఆ సమయానికి ఫోన్ రావడము, ఆ సమయానికి అర్జెంట్ పని రావడము, అదే సమయానికి మనం ఆలస్యము, అదే సమయానికి మనం నిర్లక్ష్యము, అదే సమయానికి మనం వాక్యం చూడకుండా మనం వేరే వేరే ఆలోచనలు పెట్టుకుంటాం. కాబట్టి అది అర్థం కాదు. మరి యేసు ప్రభువు వారు 33.5 సంవత్సరాలు జీవించడం లేదా అంటే, ఆ పస్కా పండుగలు ఒక పండుగ నుండి ఒక పండుగ వరకు ఎన్ని దినాలు ఉంటుందంటే 365 దినాలు, దగ్గర 365 దినాలు వస్తాయి. అందుకనే ఒక నెల ఏమో ఏప్రిల్ నెలలో వస్తుంది ఒక సంవత్సరం గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? అట్లా ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా, అంటే ఒక 5 లేక 6 దినాలు లేక 10 దినాలు తేడా వస్తుంది. అలా ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, వాళ్ళు మొదటి పస్కా పండుగ నుంచి లెక్కేసుకొని 4వ పస్కా పండుగ వరకు లెక్కేసుకుంటే అలా వాళ్ళకు 3.5 సంవత్సరాలు వచ్చింది. వాళ్ళు ఆ 3.5 సంవత్సరాలు వచ్చింది కాబట్టి యేసు ప్రభు వారి యొక్క బాప్తిస్మ సమయానికి ఎంత వయసు ఆయనకు? బోధించడం మొదలుపెట్టినప్పుడు ఎంత? 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల్లో ఇంకా చెప్పాలంటే మరి ఆయన బాప్తిస్మ తీసుకున్నాక 40 దినాలు ఉపవాసం ఉన్నాడు అని కూడా రాయబడింది. ఇలా అన్ని లెక్కలు కూడా తీశారు వాళ్ళు, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పేది కాదు, కానీ వాళ్ళకి అన్నీ చెప్పిన తర్వాత ఇన్నిసార్లు రాయబడింది కదా యోహాను సువార్తలో, ఒకసారి చూద్దామని ధ్యానం చేస్తే మనకు దొరికింది. ఏంటంటే, 2వ అధ్యాయం 13వ వచనం. పస్కా అంటే మనకు ఈ రొట్టె ద్రాక్ష రసంతో యేసు ప్రభువు వారు పోల్చాడు. అది చూపిస్తాను. ఇక్కడ ముందు చదవండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా. ఎవరిదా పండుగ? యూదులది. ఎవరిది? యూదులు అంటే స్తుతించేవారు అని అర్థం, ఆరాధించేవారు. ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభువును ఆరాధించేవారు. కష్టమని కాదు, అనారోగ్యమని కాదు, సమస్యలని కాదు. కొంతమంది ఇబ్బందిలో ఉండి కూడా ప్రభువును వచ్చి ఆరాధిస్తారు. ఎంత ఇబ్బందిలో ఉంటారో వాళ్ళు, చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడితే ఆ మాటలు విని ప్రభువును ఆరాధిస్తారు. ఆరాధించకుండా ఉండలేరు. కాబట్టి పస్కా పండుగ అంటే యూదులు చేయవలసింది, అంటే ఆరాధించేవారు చేయాలి. ఖచ్చితంగా పస్కా అంటే ఈ రొట్టె ద్రాక్షరసమే కాదు, మరి ఆ యేసు ప్రభు వారి యొక్క శరీరానికి శిలువ రక్తానికి గుర్తుగా ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం. అది ఎవరు తీసుకోవాలంటే ఆరాధించేవారు తీసుకోవాలి. నిజంగా నీవు ఆరాధన చేస్తున్నావా కదా? రొట్టె ద్రాక్షరసం ఒకవేళ నీకు ఇవ్వకపోతే, మా బాబాయ్, మా నాయన తమ్ముడు ఇదే మందిరానికి వచ్చాడు. వస్తే అప్పుడు ఐరన్ కుర్చీలు ఉండేది తెలుసు. ఐరన్ కుర్చీలు మడత పెట్టి ఉండేది. ఆ మడత పెట్టే కుర్చీలో కూర్చున్నాడు. కూర్చొని ఆయన చేతితో ఆయనకు ఎవరు రొట్టె ద్రాక్షరసం వేయలేదు, కొత్త ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి ఆయన బలకరిస్తానికి వస్తే, నాకు చర్చికి వస్తే రొట్టె ద్రాక్షరసం ఇవ్వలేదు, ఇంకోసారి నేను ఆ మందిరానికి పోను అనలేదు. ఏమన్నాడంటే, నాలో ఏం పాపం ఉందో వాళ్ళు నేను చేయెత్తినా వాళ్ళకి నా చేయి కనపడలేదు,
నాలో ఏ పాపం ఉందో అని నేనేం చేసినా నన్ను నేను పరీక్షించుకున్నాను ఆయన మా నాయన తమ్ముడు ఇక్కడనే ఇదే మందిరంలో రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు అప్పుడు ఇటు కూర్చునేవాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ ఇటు కూర్చునేవాళ్ళు ఆ మొగరానికి కూర్చున్నారు అక్కడ సీతావృక్షం అన్న కూర్చునేవాడు ఆ మొగరానికి ఆ పక్కన కుర్చీ వేస్తే ఆ కుర్చీలో కూర్చొని చేయెత్తిందట సీతావృక్షం అన్నకి ఇచ్చిరట కానీ మా బాబాయ్కి ఇవ్వలేదట సీతావృక్షం అన్న ఎవరు అంటే మా నాయనకు మా బాబాయ్కి వాళ్ళందరికీ కూడా మంచి దోస్తు రోడ్డు మీద టీ దుకాణం దగ్గరనో లేక ఆయన దుకాణం దగ్గరనో కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళట అక్కడ గ్రంథాలయం ఉండేది కదా అక్కడ మాట్లాడుకునే వాళ్ళు అయితే ఏంటి మీన సీతాభిక్షం గారికి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదేంటి అని బాధపడకుండా లోపల ఏమనుకున్నాడంటే నేనేమన్నా తప్పు చేశానేమో అనుకున్నాడు. అది ఈ యోహాను సువార్తలో పదే రాశాడు. అందుకనే పస్కా పండుగ గురించి రాశాడు. ముందు లూకా సువార్తలో ఏం రాశాడు చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 14 నుండి 22-14 నుండి చదవండి. యేసు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాట. అప్పుడు ఆయన ఏముంది? నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని. యేసు ప్రభు వారికి ఏమన్నా ఆశ ఉందా అంటే ఒక ఆశ ఉంది. ఏంటి చెప్పండి ఏముంది? పస్కాను భుజించాలని ఆశ ఉన్నది యేసు ప్రభు వారికి. అలా మిక్కిలి ఆశ ఉందట, కొంచెం కాదు, ఎంత మిక్కిలి ఆశ ఉన్నది. మనం కూడా పస్కాను పూజించడానికి ఆశ ఉండాలి. మనకు దాని కొరకు ఎంత ఆశ ఉండాలంటే ఎంత యేసు ప్రభు వారికి ఇంకా ఏమవుతాడు? మరణిస్తాడు, రేపే మరణిస్తాడు అని తెలుసు. ఈరోజు సాయంకాలం నుండి రేపు సాయంకాలం వరకు పస్కా. అందుకని ఆ రోజే ఏం చేయాలనుకున్నాడు? ఇక రేపు నన్ను సిలువ వేస్తారు కాబట్టి నేను మీతో కలిసి ఏం చేయాలనుకుంటున్నా, కాబట్టి మరి ఒక పస్కా నేను భుజించలేను. అందుకని యేసు ప్రభు వారికి తెలుసు రేపే మరణిస్తామని. మరి మనకేం తెలుసు? మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. నాది మరణం ఎప్పుడూ తెలియదు, మన మరణం ఎప్పుడూ తెలియదు. కాబట్టి ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే పస్కాలో మనం పాలు పొందాలనే మిక్కిలి ఆశ మనకు ఉండాలి, భారం మనకు ఉండాలి. పస్కా అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే గడిచిపోయింది. మన పాపము, మన శాపము, మన శిక్ష, మనం పొందవలసిన నరక వేదన అంత ఏమైపోయింది చెప్పండి? దాటిపోయాయి, లేకపోతే గడిచిపోయాయి, ముగించబడ్డాయి. పాస్ ఓవర్ అంటే అయిపోయింది. ఇంకా ధర్మశాస్త్రం ఏమైపోయింది? ఇప్పటి నుండి యేసు ప్రభు వారి యొక్క శిలువ ద్వారా పాస్ ఓవర్ అనుకోవాలి. ధర్మశాస్త్రం బలులు ఏమైపోయాయి? పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే అర్థమైందా? అందుకనే 7th పాస్ అంతేనా? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అన్నట్లు గతంలో ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు ఉండే, వాటి నుండి మనం బయటపడ్డాం, ఇక లేవు. ఇక ఏం చేయాలి? క్రీస్తులో కొత్తవైనాయి, పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయి. పాత స్వభావం అంతా గతించిపోయింది. యేసు క్రీస్తులో కొట్టివేయబడింది, యేసు క్రీస్తులో తీసివేయబడింది. అది పాస్ ఓవర్. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున ఎక్కడున్నాడట? యెరూషలేములో ఉన్నాడు. ఏటేటా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చేవారు.
యేసు ప్రభువారు కూడా ఖచ్చితంగా యెరూషలేములో పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండేవాడు. రావాలి, అందరూ కూడా పస్కాను ఆచరించడానికి రావాలి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి రావాలి, అందులో ఉండాలి, పాలు పొందాలి. ఆ పస్కా పండుగలో యేసు ప్రభువారు పాలు పొందాడు అని రాయబడింది. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చదివాం కదా. ఒకసారి మళ్ళీ చదవండి. యోహాను 6:4. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. చూచి అతన్ని పరీక్షించుటకు. కాబట్టి పస్కా పండుగ సమీపమున ఏం చేస్తున్నాడు? ఫిలిప్పును చెప్పండి పరీక్షిస్తున్నాడు. అందుకని పస్కాలో పాలు పొందినప్పుడు పరీక్షించాలి, దేవుని మీద మనకు ఎంత విశ్వాసం ఉంది, ప్రభువు మనకు ఏ విషయాల్లో ఎలా చేయగలడు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి పనులు ఉన్నాయి, ఎన్నో రకాలైన కార్యాలు ఉన్నాయి. లేవని కాదు, మనలో ప్రతి ఒక్కరం మనకున్నటువంటి పనులు, మనకున్నటువంటి కార్యాలు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు చెప్పమంటే అరికాలు మొదలుకొని తల వరకు అన్నీ చెప్తాం, ఇంకా రకరకాలైనవి చెప్తాం కదా. ఇప్పుడు అన్న సూర్యాపేటకు వెళ్తూ ఏం చేశాడు? సూర్యాపేటకు వెళ్తూ నాకు ఫోన్ చేశాడు. సమయం అయింది, సూర్యాపేటలో 11 గంటలకు ఆరాధన, ఒక దగ్గర 9:30కి ఆరాధన, ఒక దగ్గర 10 గంటలకు ఆరాధన, ఒక దగ్గర 11 గంటలకు ఆరాధన. వెళ్ళొచ్చు. సరే, అన్న అడిగాడు కాబట్టి మన కొత్తదనం అనేది ఉండాలి అనేది. సరే అన్న, మన దగ్గర 10 గంటలకి ఉంటుందంటే సరే కరెక్ట్గా నేను 10 గంటలకు ఉంటాను అంటే రండి ఆరాధన వర్తమానం చెప్పండి అని చెప్పాను. వెంటనే చెప్పాను. ఒకవేళ వస్తాడా రాడని అనుకున్నా, నేను ప్రార్థన చేసే సమయానికి కరెక్ట్గా వచ్చాను. అప్పటికప్పుడు కరెక్ట్గా వచ్చి కూర్చున్నాను. ఆయనకున్న సమస్య చెప్పమంటే ఆయన చెప్తాడు ఎందుకు వెళ్తున్నాడు సూర్యాపేటకు. హైదరాబాద్లో ఉండే ఆయన ఎందుకు వెళ్తున్నాడు? హైదరాబాద్లో హయత్ నగర్లో బెరాకా ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి, లేకుంటే ఏదో ఒక దగ్గర హెబ్రోన్ నుంచి పరిచయకు పంపబడుతుంటాడు. అలాంటిది ఎందుకు ఈరోజు సూర్యాపేటకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఆయన పరిస్థితి ఆయన చెప్పుకుంటాడు. ఆయన పరిస్థితి ఆయన చెప్పుకుంటాడు. అంతకుముందు ఒక అన్న వచ్చాడు కదా, అప్పుడు ఖాళీ సమయంలోనే ఆయన ఈరోజు వస్తాను మాటిచ్చాడు. ఈరోజు వస్తాను మాటిచ్చాడు. నిన్న ఏదో శుభకార్యం ఉంది అక్కడ హైదరాబాద్లో, ఆ శుభకార్యానికి ఏదో వచ్చాడు, వచ్చి వెళ్ళిపోయాడు. వస్తా అన్నాడు. సరే నేనైతే వస్తా అంటే, నేను వద్దంటే మళ్ళీ వేరే రకం ఉంటుందని రమ్మన్నాను. ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానన్నా అన్నాడు. అందుకని పోయిన వారం నేను ప్రకటన చేసిన అనుకుంటాను. పోయిన వారమా లేదా సంఘం ఇప్పుడు ప్రకటన చేశాను కదా, మనకు అన్న వస్తాడని. అయితే అన్న రాలేకపోతున్నా క్షమించండి అన్న. వాళ్ళ అన్నగారు అంటే అక్కడ దైవ సేవకులు నిడమనూరులో స్పెషల్ స్పీకర్గా 3 రోజుల నుంచి వాడబడుతున్నాడు. అక్కడ సేవకుడు ఎక్కడి నుంచి జమ్మలమడుగు నుంచి వచ్చి 3 రోజులు స్పెషల్ స్పీకర్గా వాడబడుతున్నాడు. మన దగ్గరికి అన్న వచ్చి వాక్యం చెప్పి ఆయన సాయంకాలానికి నిడమనూరు చేరుకుంటే అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ వెహికల్లోనే జమ్మలమడుగు వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాడు. అన్న ఇక్కడ వాక్యం చెప్తూనే ఉన్నాడు, అన్నకి వీలుపడలేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. కాబట్టి కేవలం మనకు చెప్పినే చెప్తున్నాను. కాబట్టి ఎవరికైనా ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఒకటి కాదు. ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవునితో మనం ఎలా ఉంటున్నాం, దేవునికి మనకి వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది. కాబట్టి యేసు ప్రభువారు ఫిలిప్పుని ఏం చేశాడట? పరీక్షించాడు పస్కా పండుగ సమయమున. కాబట్టి రొట్టె దగ్గర పరీక్షిస్తున్నాడు, మనం ఎవరం ఎలా ఉన్నాం, ఎలాంటి స్వభావంతో ఉన్నాం, ఎలాంటి మనసుతో ఉన్నాం, ఎలాంటి దురాశలతో ఉన్నాం,
ఎలాంటి ఆపేక్షలతో ఉన్నాం, ఏంటి మనకున్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి దురాలోచన. అదే పస్కా పండుగ సమయంలో అపవాది ఏం చేశాడట, దురాలోచన పుట్టించాడు. 13వ అధ్యాయం మొదటి చూసినామా, 13 యోహాను సువార్త 3వ వచనం. వారు భోజనం చేయుచుండగా కాబట్టి పరీక్షించుకోవాలి, అపవాది ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మన లోపల. అపవాది ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తాయి, దేవుడు వద్దన్న పని చేయాలనే ఆలోచన పుట్టిస్తుంది. అపవాది ఆలోచనలో ఎలాంటి ఆలోచన ఉంటుంది, మొట్టమొదలంటే దేవునికి విరోధమైనటువంటి ఆలోచన, దేవుడు వద్దన్న పని చేసేటువంటి ఆలోచన, దేవుణ్ణి అవమానపరిచేటువంటి ఆలోచన, దేవునికి దూషణ కలిగించే ఆలోచన, దేవుణ్ణి మరి దేవునికి మనం దూరమైపోయే ఆలోచన పుట్టిస్తాడు అపవాది యొక్క ఆలోచన. కాబట్టి పరీక్షించుకోవాలి మనం. ఆ రొట్టె దగ్గర, ఆ ద్రాక్షరసం దగ్గర మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభువారే స్వయంగా చెప్పినటువంటి మాటలు 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం. యోహాను సువార్త 11:55. కాబట్టి యేసు ఇప్పటి నుండి అదే 55 చదువుతుంది, 25 55 చదివినా, 25 చదివినా, 54 చదివినా. అయ్యో, నీకు ఒకటి పొదువుగా ఉందన్నట్టుంది. ఆ ఒకటి కలిపితే 55 అయింది. నీకు ఒకటి పొదువుగా ఉంది. 55 ఏంటట, యూదులు పస్కా పండుగ సమీపమై ఉండేది కనుక అనేకులు ఏం చేశారట, తనను తాను ఏం చేసుకుంటున్నారట, వారిని వారు శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా పండుగ రాకమునిపే ఎక్కడి నుండి, గోరెగల్పల్లి నుండి, ఇంకా చెప్పండి, ఓగోడు నుండి, బాబాసాహెబుడ నుండి, నెల్లిబండ నుండి, ఇవన్నీ ఏమంటారు, పల్లెటూరు అంటారు. మనం హైదరాబాద్కి పోతే నగరికల్ని కూడా ఏమంటారు వాళ్ళు, పల్లెటూరు అంటారు. తోకబాయి కూడా నుండి, మా ఊరి పేరు చెప్పిన అంటారు. ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఇలా వచ్చినటువంటి ఎక్కడ, కందిమల్లూరు కూడా నుండి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు చెప్పండి. పస్కా పండుగ రోజు వచ్చారా, ముందే వచ్చారా? కాబట్టి పస్కా పండుగలో పాలు పొందడానికి వచ్చేవాళ్ళు ఎలా వస్తారంటే, ముందే యెరూషలేముకి వచ్చి వాళ్ళను వాళ్ళు పరీక్షించుకొని, వాళ్ళలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, ఎక్కడన్నా దేవుణ్ణి బాధ పెట్టామా, ఎక్కడన్నా లేక మరి ఇశ్రాయేలు ప్రజల ధర్మశాస్త్రం ప్రకారం, యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడన్నా మేము పొరపాటు చేశామా. ఏదో అప్పటికప్పుడు వచ్చి ఎత్తడం కాదు, అప్పటికప్పుడు వచ్చి పస్కాలో పాలు పొందడం కాదు, ముందే వచ్చి. ఇవన్నీ సూర్యాపేటలో వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే, ఈ 33.5 సంవత్సరాల గురించి నేను పస్కా పండుగలు ఎక్కడ కూడా ఏమైనా వెతికితే అంతకుముందు తెలుసు నాకు, కానీ ఎవరన్నా అడగలేదు నన్ను, ఎప్పుడు అడగలేదు. ఎప్పుడో ఒకసారి అడిగితే దాన్ని ధ్యానించడం అయిపోయింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అడిగితే దాన్ని ఒకసారి చూస్తే ఎక్కడెక్కడ పస్కా పండుగ ఉందని వాళ్ళకి చూపించి, ఇలా పస్కా పండుగలు వచ్చాయి కాబట్టి ఈ పస్కా నుండి ఈ పస్కా వరకు, ఈ పస్కా నుండి ఈ పస్కా వరకు బైబిల్ పండితుల ప్రకారంగా 3.5 సంవత్సరాలు వచ్చింది వాళ్ళకు. అందుకనే యేసు ప్రభువారు పస్కా పండుగ రోజున సిలువ వేయబడ్డాడని చెప్తారు. అలా అని చెప్పాల్సి వచ్చింది. అలా చూస్తే ఈ మాటలు దొరికేలా ఏంటంటే, పస్కా పండుగ రోజున యోహాను సువార్త 13:1, దాని తర్వాత మనం 11:55 మళ్ళీ చూద్దాం. 13:1. ఎరిగిన వారై లోకములోనున్న తన వారిని అందరినీ
అది కాబట్టి పస్కా పండుగ వస్తుందంటే ఏం కలిగి ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు పస్కా పండుగ రోజున ఆ కలవరి శిలువలో మనల్ని ప్రేమించి బలి అర్పణ చేసుకున్నట్లుగా మనం సంఘాన్ని లేక లోకంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను లేకపోతే మిస్పాలో ఉన్నటువంటి దేవుని ప్రజలను మనందరం ప్రేమించే వారిగా ఉండాలి. అంటే ప్రేమతో ఉండాలి. యేసు ప్రభువు వారు ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాలి. యేసు ప్రభువు వారు ఎవరిని ప్రేమించాడు? అక్కడే ఇస్కరియోతు యూదాను కూడా ఉన్నాడు. వాళ్ళ పాదాలు కూడా కడిగింది కదా ప్రేమించి. పస్కా పండుగ సమీపించిందని తెలిసి చూడండి 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు పస్కా పండుగకు 6 దినముల ముందే వచ్చాడు. వచ్చి అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఏం చేసింది? ఉపచారము చేసింది. కాబట్టి పస్కా పండుగకు ముందే అక్కడ వాళ్ళు యేసు ప్రభు వారిని అత్తరుతో ఆరాధించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టారు. తర్వాత ఉపచారం కూడా చేశారు. అలా దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. పస్కా అని రాయబడినప్పుడల్లా ఏమని రాసిందని నేను వెతికితే ఈ మాటలు దొరికినాయి. పస్కా ఈ రొట్టెలో ద్రాక్ష రసంలో పాలు పొందినప్పుడు మనం ఎవరమైనా సరే మనం మారు మనసు పొందాము, మనము పాప క్షమాపణ పొందాము. మనము అసలు పస్కా ఆరంభం ఎక్కడ రాయబడింది? నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనం మొట్టమొదటిసారి రాయబడింది ఇక్కడ. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా నిర్గమ 12:11 మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము పట్టుకొని ఏం చేయాలట? నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? నడుము కట్టుకోవడం అంటే ఎప్పుడు నడుము కట్టుకుంటారు? పని ఆరంభించేటప్పుడు కదా. ఆ రోజుల్లో అలా నడుము కట్టుకొని పని ఆరంభించేవారు. నడుము కట్టుకున్నారంటే అలా తర్వాత నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని అంటే ప్రయాణం అవుతున్నట్లుగా. కాబట్టి చెప్పులు నడతకు ప్రయాణానికి గుర్తు. ఎవరైనా బయటికి రాగానే నేనేం చేస్తాను? బైబిల్ బ్యాగ్ వేసుకొని వస్తాను బయటికి. రాగానే వెంటనే చూసి ఎక్కడికి వెళ్తున్నారు పాస్టర్ గారు అంటారు. ఎక్కడికి వెళ్ళను, మందిరంలోకి వచ్చిన బైబిల్ బ్యాగ్ వేసుకొని వస్తానని చెప్తాను. ఎక్కడికి వెళ్ళట్లేదా? ఇక చెప్పులు వేసుకొని బైబిల్ బ్యాగ్ వేసుకున్నానంటే ఏమంటారు? మందిరంలోకి అయితే చెప్పులు వేసుకోగలరా? అర్థమైంది ఇప్పుడు మీకు అనేది? చెప్పులు వేసుకొని వస్తున్నానంటే అర్థం ఏంటి? మందిరంలోకి అయితే చెప్పులు వేసుకొని రాను కదా అని వెంటనే చెప్పులు వేసుకొని వెళ్ళాలంటే బయటకు వెళ్తున్నట్లే కదా, ఏదో పని మీద అన్నట్లు. అలా ప్రయాణము చేసినట్లుగా సువార్త ప్రయాణం, విశ్వాస ప్రయాణం, మనదొక విశ్వాస యాత్ర అని రాయబడింది. మనదొక ఆత్మీయ యాత్ర అని ఒక పాట కూడా పాడుకుంటారు కదా, ఆనంద యాత్ర అని పాడుకోరు. యేసుతో పాట పాట రోజు తెలియనట్టుంది కదా. ఆనందయాత్ర, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. వస్తే పాడండి ఆ పాట. సరే అంతవరకు చూద్దాం. ఈ పస్కా ఏం చూపిస్తుందంటే, పస్కా అనగానే నేను ఒక యాత్రికుణ్ణి, ఎక్కడికి? పరలోకానికి ఒక యాత్రికుణ్ణి అని చూపిస్తుంది. నేను వెళ్తాను అక్కడికి. నా యాత్ర ఎక్కడికంటే పరలోకం. అందుకనే ఈ రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందిన వారిని అంత్యదినంలో నేను వారిని లేపుతానంటాడు. కాబట్టి ఇది ఆత్మీయ యాత్ర.
తర్వాత ఏం పట్టుకోవాలి? చేతిలో కర్రలు పట్టుకోవాలి. కర్ర దేని కొరకు ఆ దినాల్లో కర్ర పట్టుకునేది? చెప్పండి. ఆ దినాల్లో కర్ర పట్టుకునేది. తర్వాత ఇంకొక రోజు ఆ కర్రల గురించి చెప్తారు. కాబట్టి ఆ కర్ర ఒక ఆధారం. కర్ర ఆధారం. ఆ కర్ర దేన్ని చూపిస్తుందంటే ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది. ఆ ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది. కర్ర ఎక్కడ వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఇప్పటిలాగా దారులు సరిగా ఉండేది కాదు కదా. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తే దారులు సరిగా ఉండవు. ఎక్కడ గుంట ఉందో తెలియదు, ఎక్కడ రాయి ఉందో తెలియదు, ఎక్కడ పాము ఉండేది తెలియదు. కాబట్టి చేతిలో ఉండాలి కర్ర. మన జాగ్రత్త కొరకు, మన జాగ్రత్త కొరకు, మన భద్రత కొరకు, మన క్షేమం కొరకు కర్ర చేత పట్టుకొని ఎలా ఉండాలట? త్వరపడుచు దాన్ని తినవలను. త్వరపడుచు అంటే ఆలస్యం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా. ఎందుకు త్వరపడుచు తినాలంటే పులియక ముందే తినాలని అర్థం. ఏం చేయాలట? పులియక ముందే. వారు ఏం చేశారు? బయలుదేరేటప్పుడు పిండి పులియక మునిపే పరిగెత్తారట. 12వ అధ్యాయము 34 వచనం. కాబట్టి ప్రజలు 34 అందరు కలిసారు మనం. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియకుంటే పిండి పుస్తకంలో దాన్ని మూటగట్టుకొని తాము చూడండి ఎలా పోయారట వాళ్ళు. ముద్ద పిండి ముద్ద కలుపుకొని అది భుజం మీద పెట్టుకొని ఏం చేయాలట? అది పులియక మునిపే పరిగెత్తుకుంటూ వెళ్ళాలట. అది వారికి దేవుడు చెప్పినటువంటి. తర్వాత 13వ అధ్యాయము 6వ వచనం. 13:6. 7 దినములు ఏం తినాలి? పులియని రొట్టెలే తినాలి. 7 దినాలు పులిసింది ఏది ఉండొద్దు. ఏ దినానికి ఆ దినం ఫ్రెష్. అందుకనే రొట్టె ద్రాక్షరసం అయిపోయిన తర్వాత అక్కడ పెట్టి దాని వెంటనే మీరు నిర్లక్ష్యం వదిలిపెడితే రేపటికి ఏమైపోతుంది? అందుకనే వద్దు, ఇప్పుడే అయిపోవాలని చెప్తున్నారు. ఇప్పుడే ఎందుకు తినాల్సింది అంటే మర్చిపోయిపోయారనుకోండి, నేను మర్చిపోతాను, మీరు మర్చిపోతారు. అది అట్లే ఉంటే ఎవరికి తింటారు? చీమలు రుచి తింటాయి. అందుకని మనమే తినాలని చెప్పేది. ఆ ధన్యత వాటికి ఎందుకని అలా మనమే తినాలి అని చెప్పేది. అలా పస్కా అని రాయబడింది కదా. ఇంకా చూడండి 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఉదయం ఆయన కనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని. ఎందుకంటే యేసు ప్రభు వారిని శిక్షిస్తారు, యేసు ప్రభు వారిని చంపివేస్తారు, యేసు ప్రభు వారిని హింసిస్తారు, యేసు ప్రభు వారిని బాధ పెడతారు, యేసు ప్రభు వారిని కొరడాలతో కొడతారు, యేసు ప్రభు వారిని రక్తం చిందిస్తారు. చివరికి యేసు ప్రభు వారు మరణిస్తారు. యేసు ప్రభు వారు ఏమవుతారు? మరణిస్తారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మైల పడక మునిపే కదా. ఎందుకంటే అదొక ఆచారం. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ, లేకపోతే ఆ తాతకు సంబంధించిన కుటుంబం అంతా ఏమవుతారట అని మన దేశంలో సాంప్రదాయం. లేకపోతే మన జిల్లాలో, సరే వేరే జిల్లాలో ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ మన జిల్లాలో, మన ప్రాంతంలో ఒక ఆచారం, అన్యుల ఆచారం. మా ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు అని అంటారు చూడండి. అలా ఉన్న పస్కా పండుగ రోజు అక్కడ ఆ సిలువ వేస్తున్నారు కాబట్టి, అక్కడ ముగ్గురిని సిలువ వేస్తున్నారు, అక్కడ ఆ పస్కా పండుగ రోజు చంపుతున్నారు కాబట్టి మన మీదకి రావద్దు అని మేము అధికార మందిరంలో ఉండం. మాకు మైలపడొద్దు, ఎవరిని చంపిన దోషం మా మీదకి రావద్దు. అందుకనే పిలాతు కూడా ఏం చేస్తాడు? చేతులు కడుక్కుంటాడు. రాయబడింది కదా మత్తయి సువార్తలో. చేతులు కడుక్కున్నాడు. ఈ నిరపరాధి, ఈ నిర్దోషి రక్తము
విషయంలో నేను ఎవరిని నిరపరాధిని నేను చేతులు కడుక్కుంటున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఎన్నో వచనం. అలా ముందే చేతులు కడుక్కున్నాడు. అలా ఏ దోషం మన మీదికి రాకుండా, ఎవరి విషయంలో నేను దోషిని కాదు, వీళ్ళ విషయంలో, ఉదాహరణకు సండే స్కూల్ పిల్లల విషయంలో, సండే స్కూల్ పిల్లలకు మనం ఏదైతే న్యాయం చేయాలో అది చేయాలి. మనం చేయకపోతే అది దోషం. ఉదాహరణ, యవనస్తులకు ఏ న్యాయం చేయాలో అది చేయాలి. పెద్దలను ఎలా గౌరవించాలో అది గౌరవించాలి. లేకపోతే సేవకులను ఎలా చూడాలో అలా చూడాలి. లేకపోతే తోటి విశ్వాసం ఎలా చూడాలో అలా చూడాలి. తర్వాత మన దేశస్తులకు, మన ప్రాంత ప్రజలకు మనము మన ఇంటి నుండి సువార్త ప్రకటించాలి. మనం వెళ్ళిన పత్రిక ఇవ్వాలి. మనం వెళ్ళైనా వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పలేని పక్షమున చెప్పగలిగిన వారిని తీసుకుని వెళ్ళైనా చెప్పించాలి. ఎలాగునైనా ఇతరులు చనిపోతే వారి విషయంలో మనం దోషులము కావద్దు. వాక్యంలో ఉంది కదా, యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా అన్నమాట. యెహెజ్కేలు గ్రంథమైనా చూడండి, 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు సువార్త ప్రకటించాలి? మనం సువార్త ప్రకటించాలి ఎందుకు? నాకు చాలా ఇష్టం సువార్త ప్రకటించడం అంటే, నాకు చాలా ఇష్టం. నేను ప్రకటించలేకపోయినా ప్రకటించే వారితో ఉంటా. నా ఆరోగ్యం సహకరించకపోయినా, నాకు పొటాషియం లోపం, ఎక్కువ నడవలేను, ఎక్కువసేపు నిలబడలేను. ఇప్పుడు దానికి తోడు పొటాషియం టానిక్ తాగుతున్నందుకు కడుపులో అల్సర్ లాగా వచ్చింది. ఈ ఊళ్ళో డాక్టరు ఆదివారం వస్తారట, ఈ వేలు తీయించుకోవాలట. ఆయన మళ్ళీ 1 గంట వరకు ఉంటాడట. ఆరాధన అయిపోయిన తర్వాత ఉంటాడో లేదో తెలియదు. ఆయన మళ్ళీ ఇండోస్కోప్ వేయాలంటే ఎప్పుడు వేయాలి? ఏమి తినకముందే వేయాలట. మళ్ళీ అక్కడికి పోతే సీరియల్ ఉంటుంది. మళ్ళీ ఆరాధన కాటకం ఏంది, ఇంకెక్కడైనా చూద్దాంలే అని నాకు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి, మరి 2 నెలల నుంచి కొంచెం లైట్గా తెలుస్తుంది. అయితే ఈ 4 రోజుల నుంచి కడుపులో బాగా ఇబ్బంది ఉంది. అది నాకు ఒక 4-5 సంవత్సరాల క్రితం అట్లా ఉంటే అది అల్సర్ కిట్ అని అది వాడిన, అప్పుడు తగ్గింది. 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం ఒకసారి వస్తే అట్లనే వాడితే తగ్గింది. ఇప్పుడు మరలా ప్రాబ్లం. అయినా కూడా సువార్తకు పోతే అక్కడ పోయిన దగ్గర చికెన్లు, మటన్లు, లేకపోతే నూనెతో పోసినాయి, లేకపోతే బాగా పులుపు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ మంచి బిర్యానీ కూడా పెడతారు, మంచి ఏర్పాటు చేస్తారు. కానీ పడని వాళ్ళకు మాత్రం చేయరు. పోనీ మజ్జిగ పడుతుంది అంటే నాకు మజ్జిగ పడదు, మజ్జిగన్నా పడుతుందేమంటే మజ్జిగ పడదు. కాబట్టి అలాంటి టైంలో నేను ఏదైనా తినాలంటే ఇబ్బంది. నూనె పదార్థాలు, కారం, లేకపోతే ఆరగనివి, లేకపోతే నాన్ వెజ్ ఇలాంటివి తినాలంటే, మరి నాన్ వెజ్ అంటే అర్థమైందో కాదు, అర్థమైందా? అలాంటివి తినాలంటే నాకు ఇబ్బంది. అయితే అదే పోతే అట్లాంటివి ఏర్పాటు చేస్తుంటారు ప్రేమతో. అంత ప్రేమ ఉన్నప్పుడు పొట్లకాయ కూర చేయొచ్చు కదా. పొట్లకాయ కూర చేస్తే పొట్లాట వస్తుంది అనుకుంటారు, చేయొచ్చు కదా. మరి బీరకాయ కూర చేయొచ్చు కదా, చేయరు అట్లా. కాబట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనం, చేయగా అతడు మరణమవును కానీ నీవు ఆత్మను తప్పించుకొందువు. 21. అయితే పాపము చేయవలదని చదవండి. నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకొందువు. చూసారా? మరి 18వ వచనం చివరిలో అంటాడు, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును కానీ అతని రక్తములకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును, హెచ్చరిక చేయకపోతే. కాబట్టి మనం ప్రతిరోజు, ప్రతి వారం ఏదో ఒక స్థలంలో, ఏదో విధంగా ఒక పత్రికనో, ఒక మాటనో యేసయ్య గురించి నువ్వు చెప్పకపోతే నువ్వు దేవుని దగ్గర దోషివైతావు. ఈ వ్యక్తి విషయంలో నీ దోషం నువ్వు కడుక్కోవాలి. నేను నిరపరాధిని, అయిపోయింది. మీ స్నేహితుడికి చెప్తావా, మీ బంధువుకు చెప్తావా? నాకు ఒక ఆయన చెప్పి LIC చేస్తావా అన్నాడు.
నేనేమన్నా మీరు ఎల్ఐసి అంటే తెలుగులో ఏందన్నా, తెలుగులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది కదా, జీవిత బీమా అంటే నేను శాశ్వత జీవిత బీమా చేస్తాను నేను అన్నాను. మీకు కూడా చేపిస్తాను శాశ్వత. మీదేమో ఓన్లీ లైఫే, నాదే ఎటర్నల్ లైఫ్, ఈఎల్ఐసి అన్న, ఎటర్నల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్, ఏదో మన దాన్ని ఫుల్ ఫామ్ ఏదో కానీ అని నేను అన్నా. ఆయన అన్నాడు, సరే అదే చచ్చిపోయిన తర్వాత మరి మీరెప్పుడు బతుకున్నప్పుడు వస్తుందా డబ్బులు? నువ్వు బతుకున్నప్పుడు వస్తే నువ్వు అనుభవిస్తావు, నువ్వు చనిపోయినాక వస్తే దాన్ని ఎవరు తీసుకుంటారో తెలియదు, మీ ఏజెంట్ తీసుకుంటాడేమో. చచ్చిపోయాక నా వాళ్ళకి ఇస్తారో ఎవరో ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వ, ఖచ్చితంగా ఇస్తారంటే సూర్యాపేటలో ఒక ఆయనకి ఇవ్వలేదు, మొత్తుకుంటా ఉండు. ఇప్పుడు తెలుసా, సూర్యాపేటలో ఒక ఆయనకు రాలేదు, మొత్తుకుంటా ఉండు. ఆయనకు ఫోన్ చేసి కలిపినా, వద్దులే వాళ్ళ ఏజెంట్ మంచివాడు కాదు, నేను అట్లా అంటాను కాదు అంటారు. అట్లా అంటారు. ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు వచ్చి బదిలాడుతుంటే దండం పెట్టినా కూడా పట్టించుకోరు, చివరికి కట్టిన డబ్బులు కూడా వస్తాయో రావు అన్నట్లుంటుంది. అయినా మంచిదే, ఎల్ఐసి తప్పేం కాదు, చేయవచ్చు. కానీ అట్లా ఎంటబడి కాదు, ఇష్టపూర్తిగా మేము వచ్చి చేయాలి. కానీ ఊరికి ఎంటబడవద్దు మీరు. అట్లా ఎంటబడితే నాకు మొదటి నుంచి ఎంటబడ్డ వాళ్ళు ఏమంటారు, మొదటి నుండి వాళ్ళు అడిగారు కదా. నేనేమో 10 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఎవరో కాదు, ఇప్పుడు వాక్యం చెప్పి నన్ను ఎవరు చెప్పండి అన్న, ఆయన పేరే ఎల్ఐసి సీన్ అంటారు ఆయన్ని, అర్థమైందా? అందులో పెద్ద ఆఫీసర్ అయింది, పెద్ద. ఇక ఆయన ఎవరో చోటు చేయించకపోయినా ఆయనకు నెలకు ఒక 30,000, 40,000, 25,000 వస్తూనే ఉంటాయి. అంత పై స్థాయికి వచ్చింది. ఇక చేపిస్తూ ఉంటాడు. ఇక వేరే వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చి, మీరు కూడా ఏజెంట్ ఉంటాడు, మిమ్మల్ని దగ్గర చేర్చుకుంటాడు. మీ మీద కూడా కొంచెం నెలకు 10 రూపాయలు, 20 రూపాయలు, ఒకసారి 100, ఒకసారి 1000 అట్లా కూడా వస్తుంటాయి. వాళ్ళు చేస్తాడు. ఆయన అట్లాంటి చిన్న స్థాయి నుండే పై స్థాయికి వచ్చింది. అలా వాళ్ళందరూ మనం అడుగుతారు కదా, చేస్తే మొదటి నుంచి నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర చేస్తారే అని చెప్పిన. అనేసరికి నేను ఇంతగానో బతిలాడుతుంటే నువ్వు వాళ్ళకి చేస్తావా అంటే, మరి ఎట్లా, మరి వాళ్ళు కూడా ఎప్పటి నుండి బతిలాడారు అని చెప్పిన. అర్థమైందా? అలా కానీ నేను చెప్పే మాట నువ్వు ఫస్ట్ విను అని చెప్పి ఆయనకు చెప్పాల్సిన సువార్త అంతా చెప్పి పెట్టిన. అంత నా చేతులు కడుక్కున్నా. అయినా సరిపోదు, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి. 19వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త. యోహాను సువార్త 19వ అధ్యాయంలో, లేక 18లో నీకు అయిపోలేదు. యోహాను సువార్త 18:39 చూడండి. 18:39. అయినను పస్కా పండుగలో ఏం చేయాలంటే ఒకరిని విడుదల, పస్కా పండుగలో ఒకరి విడుదల పొందాలి. ఒక్కరు ఆ బంధకాల నుండి, ఆ శిక్ష నుండి, ఆ శిలువ నుండి, ఆ నింద నుండి, ఆ దోషము నుండి, ఆ అపరాధం నుండి విడుదల పొందాలి. పస్కాలో మనం పాలు పొందుతున్నామంటే ఒక ఆత్మ రక్షించబడాలి. పస్కాలో మనం పాలు పొందుతున్నామంటే మన ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి, ఒకరు విడుదల పొందాలి. చూడండి, ఒకరిని విడుదల చేయాలి. ఎవరిని చేయాలో చెప్పండి అంటే ఎవరు విడుదల పొందారు? బందిపోటు బరబ్బా ఉండాలి అక్కడే. ఎన్నో వచ్చినాం? ఆ రోజు విడుదల పొందాడు. కాబట్టి ఆ పస్కా పండుగ రోజున ఒక నేరస్తుడు విడుదల పొందాలి, ఒక దోషి విడుదల పొందాలి, ఒక పాపి విడుదల పొందాలి. కాబట్టి రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పొందడం గొప్ప కాదు, కానీ మనం పాలు పొందితే మన ద్వారా ఇంకొకరు రక్షించబడాలి, మన ద్వారా ఇంకొకరు విడిపించబడాలి, మన ద్వారా ఇంకొకరు ఆయన ఆ శిక్ష నుండి, లేకపోతే వారి యొక్క ఆ ఉగ్రత నుండి, వారికి ఉన్న నరకం నుండి, ఆ అగ్నిగుండం నుండి. అక్కడ ఉన్నదేమో శిలువ మాత్రమే, అక్కడ ఉన్నది ఆ దోషమే, అక్కడ ఉన్నది నేరమే. ఆ ఒక్క రోజుతో అయిపోతుంది. ఒకవేళ చనిపోకుండా ఏం చేస్తారు? ఆ రోజు చనిపోకుండా ఉన్న వ్యక్తి కాళ్ళు విరగొడతారు. 19వ అధ్యాయము 19వ అధ్యాయము ఎన్నో వచ్చినాం? 33. చదవండి. సమయం అయిపోయింది. మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగొట్టాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే శిక్ష పెరిగిందా తగ్గిందా? చెప్పండి.
ఆ పస్కా పండుగ రోజు ఈ బల్ల దగ్గర ఈ యేసు ప్రభు వారి యొక్క శరీరం దగ్గర, యేసు ప్రభు వారి యొక్క రక్తం దగ్గర, ఆయన సిలువను గురించిన వార్త దగ్గర ఇలా బలలో పాలు పొందుతుండగా ఇంకా నువ్వు మందిరానికి వచ్చి మారు మనసు పొందకుండా, నువ్వు బాప్తిస్మం తీసుకోకుండా, నువ్వు విడుదల పొందకుండా, నువ్వు లోకంలో నుండి క్రీస్తులోనికి రాకుండా నువ్వు ఉంటే ఉన్నదే సిలువ. సిలువ మీద వేలాడుతున్నారు కదా ఇద్దరు వేలాడుతున్నారు. ఒక దొంగ ఏమన్నాడు చెప్పండి, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఇంకో దొంగ ఏమంటున్నాడు పస్కా పండుగ రోజు, మనకిది న్యాయమే, మనకిది న్యాయమే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను అని తన హృదయంలో నుండి ఆ పశ్చాత్తాపం వచ్చింది, పాపం వచ్చింది, పాప క్షమాపణ కొరకైన ప్రార్థన వచ్చింది, పరలోకం కొరకైన ఆశ వచ్చింది. నీకు అలాంటి ఆశ రాకుండా నువ్వు ఇంకా ఇదే బల్ల దగ్గర ఇన్ని రోజులు వస్తూ పోతూ ఉన్నావు అనుకో, ఉన్నదే సిలువ. వాళ్ళు ఏం చేశారట, కాళ్ళు విరగొట్టారు. విరగొట్టారా లేదా? కాళ్ళు విరగొట్టారు. అంటే శిక్ష పెంచారా తగ్గిందా? కాబట్టి ఒకవేళ నువ్వు క్రీస్తును లేకపోతే నువ్వు చేసిన పాపాన్ని బట్టేమో సిలువ వేశారు, కానీ ఇంకా నువ్వు మరణించలేదు కాబట్టి, ఇంకా ఆ సిలువలో నువ్వు విడుదల పొందలేదు కాబట్టి, ఆ సిలువ విడుదల పొందనందుకు మారు మనసు పొందనందుకు ఒక శిక్ష అయితే, ఇంకా ఆలస్యం చేస్తున్నందుకు ఏమొచ్చింది, విరగొట్టబడింది. అయితే రెండవ దొంగ ఈ భూమి మీద శిక్ష పొందిన నేడు నీవు నాతో కూడా. కాబట్టి ఆ పస్కా రోజే ఏం దొరికింది, పరదేశ్ విడుదల దొరికింది. ఒక దొంగకేమో భూ సంబంధమైన విడుదల దొరికింది, ఇంకో దొంగకేమో ఆ నరకం నుండి విడుదల దొరికింది. ఈ బల్ల దగ్గర నువ్వు పరీక్షించుకుంటే చివరికి చాలా ఉన్నాయి, కానీ ఆ ఒక మాట యోహాను సువార్త 19:14. యోహాను సువార్త 19:14. ఇదిగో నీ రాజు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. పస్కా రోజు, ఈరోజు పస్కా సిద్ధపరచు దినము అని రాయబడింది. కాబట్టి సిద్ధపరచు దినమున ఆ క్రీస్తును మన రాజుగా అంగీకరించాలి, క్రీస్తును మన ప్రభువుగా అంగీకరించాలి. ఆయనకు నేను సరెండర్ అయిపోతున్నా, ఆయన రాజ్యంలోకి నేను వస్తున్నా, ఆయన ప్రభుత్వం కిందకి వస్తున్నా. ఆయన ఏం చెప్తే అది, ఆయన మన రాజు అంటే ఆయన మనకేం చెప్తే అది, ఆయనకు లోబడతాను, ఆయన మాట వింటాను, ఆయన చెప్పింది చేస్తాను. రాజుగారు చెప్పాడంటే ఏమైనా చేయవలసిందే. మోకరించి కళ్ళు మూసుకున్నాడు. పస్కా రోజున జరిగినటువంటి పని. కాబట్టి ప్రభువుకు లోబడాలి, ప్రభువుకు విధేయత చూపించాలి, ప్రభువుకు మన హృదయాన్ని సమర్పించాలి, ప్రభు దగ్గర మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, పరీక్షించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ మనం విన్న మాటలు. పస్కా అనగానే పులిని రొట్టె అంటే పాపము పాతది ఏమైనా ఉందేమో పరీక్షించుకొని సరి చేసుకోవాలి. పస్కా అంటే సంఘాన్ని, ప్రభువును ప్రేమించాలి. పస్కా అంటే విడుదల దొరకాలి. పస్కా అంటే సువార్త ప్రకటించాలి. పస్కా అంటే ప్రభువును రాజుగా అంగీకరించాలి. ఇలా ఎన్నో మాటలు. పస్కా అంటే ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ప్రభువు చేసినటువంటి పని. అలాంటి మాటలు హెచ్చరికగా ఉన్నాయి. సరి చేసుకుందాం, యథార్థంగా పరీక్షించుకుందాం, యోగ్యంగా బలలో పాల్పొందుదాం.